శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగ క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. కాశీకి వెళ్లలేని వారు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మన వైపే చూసినట్టు ఉంటుంది. మహాశివరాత్రి రోజు చక్రతీర్థ స్నానాలు చూడటం వల్ల సకల దోషాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీముఖలింగ క్షేత్రంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. శైవ క్షేత్రాల నిలయం చిక్కోలు జిల్లా. అటువంటి చిక్కోలు జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచింది శ్రీముఖలింగేశ్వరం. అసలు ఈ శ్రీముఖలింగేశ్వరం పేరు ఎలాగొచ్చింది, దక్షిణ కాశీగా ఎందుకు పిలువబడుతుంది, అక్కడ ఎటువంటి పూజలు జరుగుతున్నాయి, అదేవిధంగా అక్కడ భక్తులు దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి సుఫలితాలు పొందుతున్నారు, అదేవిధంగా చూసుకునేసరికి ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ స్వామివారిని ఉత్సవ విగ్రహాలను కూడా నదిలో స్నానం చేయించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారని మాత్రం స్థల పురాణం చెప్తుంది. అసలు ఆ విశిష్టత ఏమిటి అన్న అంశాన్ని ఒకసారి ఆ దక్షిణ కాశీగా పిలువబడే శ్రీముఖలింగ క్షేత్రానికి ఒకసారి సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకున్నాం. శ్రీకాకుళం నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వంశాధార నది తీరంలో ఈ ఆలయం వెలసింది. ఇక్కడికి దగ్గరలోనే గొట్టా బ్యారేజ్ నిర్మాణం కూడా జరిగింది. చాలా మంది భక్తులు ఇక్కడ శ్రీముఖలింగేశ్వరుడిని దర్శించుకొని వంశాధార నది వద్ద పాదాలు కడుక్కొని నీళ్లను తలపై చల్లుకొని వెళతారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీముఖలింగేశ్వరునికి పూజలు ఘనం. ఈ ఆలయంలో గర్భాలయం కాక 8 వైపులా 8 లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వారాహీదేవి. సప్త మాతృకలలో ఆమె ఒకరు. మిగిలిన వారు బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం ఉండటం విశేషం. ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపద ఏకరీతిపై కనిపించి చూపరులను ఆకట్టుకుంటుంది. అరుణాచలంలో నిర్మాణమై ఉన్న శిల్ప సంపదను తలపించే విధంగా ఆలయంలో పార్వతీ పరమేశ్వరుని శిల్పాలు కనిపిస్తాయి. రంగంలో ఆలయాలు 6, 4, 8వ దశాబ్దాలలో నిర్మాణాలు జరిగినట్లు శాసనాల్లో ఉన్నాయి. 6వ శతాబ్దంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరుని, 4వ శతాబ్దంలో భీమేశ్వర ఆలయం, 8వ శతాబ్దంలో సోమేశ్వర ఆలయాలు నిర్మించారు. ఈ దేవస్థానం శ్రీకాకుళానికి 50 కిలోమీటర్ల దూరంలో పవిత్రమైనటువంటి వంశధార నది తీరంలో వెలిసినది. ఈ క్షేత్రం కాశీతో సమానమైన క్షేత్రం. ఎన్నెన్నో జ్యోతిర్లింగాలు, ప్రతిష్ఠించే లింగాలు ఉన్నాయి, కానీ శివుడనేది ఎక్కడైనా లింగాకారమే. కానీ ఈ క్షేత్రం అందు మాత్రం స్వయంగా గోకర్ణాకృతితో ఆవు యొక్క ముఖభాగం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా స్వయంగా ఇక్కడ ముఖలింగేశ్వర స్వామి వారు ఉద్భవించారు. శ్రీముఖలింగంలో ముఖ్యంగా శ్రీముఖలింగేశ్వరుని ఆలయానికి ప్రక్కనే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. భక్తులు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న తరువాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. శ్రీముఖలింగేశ్వరంలో 3 చోట్ల ముక్కోనపు ఆకారంలో 3 ఆలయాలున్నాయి. వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వర ఆలయం. స్వయంభూగా వెలిసిన ఈ ఆలయానికి ముఖ్యంగా శివరాత్రి తర్వాత జరగబోయే 3 రోజుల కార్యక్రమమే చక్రతీర్థ స్నానాలు. పడియ, మహాపడియ, అలాగే చక్రతీర్థాలు. అసలు ఈ చక్రతీర్థాలు అంటే ఏమిటి, మహాపడియ అంటే ఏమిటి, పడియ అంటే ఏమిటి, తర్వాత జరగబోయే కార్యక్రమాలు ఏమిటి, అదేవిధంగా ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు భక్తులు పొందారు, అసలు ఈ ఆలయం చరిత్ర, ఈ చక్రతీర్థాలతో ఉన్న ముడిపడే ఉన్న అంశాలను ఏమిటి అనే విషయాన్ని ఒకసారి ఆ విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాణుక్య రాజుల అనంతరం ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశీయులు ఈ దేవాలయాన్ని కొన్ని సంవత్సరాలు సున్నంతో కప్పి ఉంచారు. వారు తదనంతరం వచ్చిన గజపతి రాజులు ఆలయానికి పూర్వ వైభవం తెచ్చారు. గజపతి రాజులు కొన్ని 100 ఎకరాల భూమిని భగవంతుని అర్చన కోసం దానం చేశారు. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు జరిగే లింగోద్భవ కార్యక్రమానికి పర్లాకిమిడి గజపతి మహారాజు శ్రీముఖలింగం వచ్చి శ్రీముఖలింగేశ్వరునికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, తలంబ్రాల బియ్యం సమర్పించుకుంటారు. ఈ ఆనవాయితే ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ దేవాలయ సందర్శన విషయంలో జాతి, మత, కుల భేదాలు పాటించరని స్థానికులు చెబుతారు. అన్ని మతాల వారు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తారు. పండుగ 4 రోజుల తరువాత స్వామివారికి చక్రతీర్థ స్నానాలు చేయించడం ఆనవాయితీ. ఈ ఉత్సవం చూడటానికి 2 కళ్ళు చాలవనే చెప్పవచ్చు. లక్షలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా
పక్కనే ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నుండి తరలివచ్చి శివరాత్రి ముందుగా ఇక్కడ ఉండి స్వామివారితో పాటు చక్రతీర్థ స్నానాలు గావించి మరలా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇది ప్రత్యేకంగా ఏంటంటే దక్షిణ కాశీగా పేరు పొందింది ఇది. అందుకని మన కాశీ వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మన కాశీలో స్వామిని అంత కాశీ విశ్వేశ్వరుని ఎంతగా దర్శనం చేసుకుంటామో అంత పుణ్యఫలం ఇటు వస్తుంది. తర్వాత మన కోరిన కోరికలు కూడా తీరుతాయండి. ఏ కోరికలో దండం పెట్టుకున్నా మన కోరిన కోరికలు తీరుతాయని కూడా ఒక ప్రగాఢమైన నమ్మకం. ముఖ్యంగా చక్రతీర్థ స్నానాలు భక్తులు చేయడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నా పోతాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. స్వయంభూగా విప్ప చెట్టులో పుట్టడం వల్ల చాలా మహిమగల దేవాలయమని పురాణాలు చెబుతున్నాయి. విన్నారు కదా శ్రీముఖలింగేశ్వర స్వామి తాలూకా ఆలయ చరిత్ర, అలాగే శివరాత్రి తర్వాత జరగబోయే కార్యక్రమాల విశిష్టత కూడా మీరు చూశారు కదా. ముఖ్యంగా ఈ ఆలయంలోని దక్షిణ కాశీగా పిలువబడి ఇక్కడ పితృతర్పణాలు కూడా చేస్తారు. శివరాత్రి తర్వాత కానీ శివరాత్రి ముందు కానీ ప్రతి పౌర్ణమి కూడా పితృతర్పణాలు చేయడం వల్ల వాళ్ళకి మోక్షం కలుగుతుందని మాత్రం ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ కథనం చూసైనా సరే రాబోయే వాళ్ళకి ఈ ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ముఖలింగేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు కలుగుతాయని కోరుకుంటూ కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం జిల్లా శ్రీముఖ.